హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మమ్మీ కొబ్బరన్నం చేస్తుంది. కొబ్బరన్నం చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కూడా. కొబ్బరి పాలన్నం ఎలా చేస్తారు అనేది అయితే ఇప్పుడు మమ్మీ చూపిస్తుంది. ఎలా అంటే నార్మల్గా మనం బగారా రైస్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటాము. కాకపోతే ఇందులో పాలు యాడ్ చేస్తాము వాటర్ ప్లేస్లో. పాలు అంటే కొబ్బరి పాలు. ఆ కొబ్బరి పాలు నేనే కష్టపడి తీసాను, కానీ మమ్మీ వీడియో మంచిగా తీయలేదు. పర్లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తే మళ్ళీ పెడతాను దాన్ని ఎలా తీసాను అనేది. ఫస్ట్ అయితే మమ్మీ నెయ్యితో చేస్తారు ఎక్కువగా. మమ్మీ వంటలన్నీ ఇంట్లో ఎక్కువగా నెయ్యి వాడతాం మేము. దోశల్లో కూడా నెయ్యి మేము ఎక్కువగా. ఆయిల్ అస్సలు చాలా తక్కువ దోశల్లో, ఎక్కువగా నెయ్యి యూజ్ చేస్తాము. సో నెయ్యిలో అయితే బిర్యానీ దినుసులన్నీ వేయించింది. బిర్యానీ ఆకులు ఇంకా ఇవేవో వస్తాయి కదా, అవి పచ్చిమిర్చి ఎండుమిర్చి అవన్నీ వేసేసి ఫ్రై చేసుకుంది. ఆ ఫ్రై చేసేసిన తర్వాతకి కొంచెం సేపు అలానే ఉంచింది. ఇంకా అలానే ప్యారలల్గా మమ్మీ ఆ బగారా రైస్లోకి చికెన్ కూడా చేస్తుంది. చికెన్ నేను తిన్ను, సో నా కోసం అయితే దాన్ని కొంచెం స్పైసీగా చేస్తుంది. ఇంకా కర్రీస్ ఏమి యాడ్ చేసుకోకుండా ఇంకా దాన్ని మట్టుకి తినేయడానికి ఇలాగా చేస్తుంది. అయినా కానీ మనకి చెయ్యి ఆగదనమాట, ఏదో ఒకటి సైడ్ డిష్గా కావాల్సిందే. నేను కాబట్టి పికిల్స్ లాంటివి అలాంటివి యాడ్ చేసుకుంటాను. ఇంకా మమ్మీ వాళ్ళకైతే దానిలోకి చికెన్ చేసుకున్నారు. నిన్న పెట్టిన వీడియోస్కి అయితే అస్సలు లైక్స్ రాలేదండి, ఎందుకో ఏంటో తెలియదు, మరి నచ్చలేదు అనుకుంటా, అనిపిస్తుంది అలా. ఇంకా మమ్మీ ఇక్కడ కొబ్బరి పాలు యాడ్ చేస్తుంది చేసిన దాంట్లోకి. అలా యాడ్ చేసుకొని ఒక 10 to 15 minutes ఉంచింది అనుకుంటా, నాకు టైం కౌంటింగ్ తెలీదు ఎలా ఏంటి ఎంతసేపు అనేసి. ఇంకా దాంట్లోకి బియ్యం వేసేసింది, ముందే కడిగి పెట్టుకుంది. సో ఇంకా దాంట్లో యాడ్ చేసేసుకుంది అవి. ఇంకా అది యాడ్ చేసుకున్న తర్వాతకి ఒక 10 to 15 minutes మళ్ళీ వదిలేసింది అలానే. అయితే ఇక్కడ ఒకటి జరిగింది ఏంటి అంటే, మమ్మీ అందులో బిర్యానీ దినుసుల దాంట్లో కలర్ వచ్చింది. ఆ కలర్ యాడ్ చేస్తే ఏ కలర్ వస్తుంది అని అడిగితే మా మమ్మీ అది ఏ కలర్ ఉందో అదే వస్తుంది అన్నది. నేను అది రెడ్ కలర్లో వస్తుంది అనుకుంటే లేదు, అది మిక్స్ చేసిన తర్వాతకి ఎల్లోలో అయిపోయింది. నేను అదేంటి అని అడిగితే అవును మరి అది ఏ కలర్ ఉంది, చూడడానికి ఆ కలర్లో డార్క్గా కనిపిస్తుంది, అంతేగాని అది ఎలానే వస్తుంది అన్నది. నాకొద్దు, ఇప్పుడు నాకు రెడ్ కలరే కావాలి అని చెప్పి అలా కొంచెం సేపు నేను మమ్మీ వంట చేసే టైంలో మాట్లాడుకున్నాము. ఇంకా రైస్ డాడీ ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసారు. ఇంకా తినేసాం. డాడీకి నచ్చిందంట, మమ్మీ కూడా తిని టేస్ట్ చెప్పింది బాగుంది అని. చికెన్ విత్ కొబ్బరి అన్నం టేస్ట్ బాగుంటుంది. నేను తినలేదు, మమ్మీ వాళ్ళు చెప్పారు, నాకు తెలీదు. నేనైతే ద నార్మల్ రైస్ తినేసాను. నిన్న చెప్పాను కదా డాడీ వీడియో యాడ్ చేస్తాను అని, అది మిస్ అయింది, మళ్ళీ వెతికి పెడతాను అని చెప్పాను కదా, ఇక్కడ యాడ్ చేసేసాను. నేను ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన వ్లాగ్ ఇది. డాడీ నేను బాగా తిరుగుతూ ఉంటాం టెంపుల్స్కి, మమ్మీ చాలా రేర్. కాకపోతే నిన్న వెళ్ళింది టెంపుల్కి. నేను డాడీ మాత్రం ఎప్పుడు ఊరిక వెళ్తూనే ఉంటాం. ఏ గుడి కనిపిస్తే చాలు ఆ గుడికి వెళ్తూనే ఉంటాం. నేను డాడీ ఎక్కువగా దేవుని భక్తి ఎక్కువ అనమాట నాకు డాడీకి. సో అందుకోసమే వెళ్తూ ఉంటాము. డాడీ కూడా దీపం వెలిగించారు నిన్న. అక్కడ వెలిగించి కొబ్బరికాయ కొట్టి కాసేపు అక్కడ ఉండి వచ్చేసారు. ఇంకా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. కామెంట్స్ అస్సలు పెట్టట్లేదు ఏంటండి, ఎన్నిసార్లు చెప్పాను నేను ఇప్పటికీ. ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అని. ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా చేయలేదు. నేను నిన్నటి నుంచి వెయిట్ చేశాను, కానీ ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ఏంటి అనేది మాకు అస్సలు అర్థం కావట్లేదు. మేబీ మేము పెట్టే కంటెంట్ వల్లనా, లేకపోతే మా వీడియోస్ ఎవరికి రీచ్ అవ్వట్లేదా అనేది అయితే మాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇంకా ఏం చేయాలి, ఫర్దర్గా ఎలా ఉంటుంది అనేది అయితే చూడట్లేదు. మమ్మీకి అయితే నిజంగా హోప్స్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఇంకా నాకు అంటుంది ఇంకొక 2-3 months చూద్దాం, రాకపోతే ఆపేద్దాము, ఎందుకు స్ట్రెస్ తీసుకోవడం, నువ్వు కూడా కాలేజ్కి వెళ్ళాలి, ఇలా అవన్నీ సెట్ చేసుకోవాలి అంటే కష్టం అవుతుంది అని అంటుంది. సో చూద్దాం, ఈ మంత్లోపు ఒక 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరకు వచ్చినా చాలు, ఏదో ఒకటి చేసి అయితే ఉంచేస్తాము. లేదు అంటే చూద్దాం, మేబీ మ్యాక్సిమం రారు అని అనిపిస్తుంది నాకు. అలా నెగిటివ్ థాట్ పెట్టుకోకూడదు, బట్ అయినా కానీ ఎందుకు అనిపిస్తుంది.
సో లెట్స్ సీ ఏమవుతుంది అనేది. బట్ ఐ థింక్ సక్సెస్ అయితేనే బాగుంటుంది యూట్యూబ్లో. మమ్మీకి కూడా ఒక ఉంటుంది కదా, ఇలా అయితే బాగుంటుంది అని. సో చూద్దాం. మరి ఈ వీడియోకైనా లైక్ చేసి కమెంట్ చేస్తారా? ఎన్నిసార్లు అడిగినందుకైనా ఒకసారి చేయొచ్చు కదా లైక్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. సో ఇదైతే ఈరోజు వ్లాగ్. నచ్చితే మళ్ళీ లైక్ చేయమని చెప్తాను, అంతే. లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.